ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ చేసేదాని వలన మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని ఒక పాయింట్ పైన ఈరోజు మనం డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో షార్ట్స్ అనేవి మనం ఎంత ఎక్కువగా చేస్తే అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రాక్టికల్గా నేను చేసినటువంటి ఒక అంశము. దీనిపైన కూడా నేను చాలా ఛానల్లో చాలా షార్ట్స్ అయితే చేసి అప్లోడ్ చేసి చెక్ చేసి కూడా చూశాను. నాకైతే ఆల్మోస్ట్ ఒక్క రోజులోనే 214 సబ్స్క్రైబర్లు షార్ట్స్ ద్వారా వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు షార్ట్స్ అప్లోడ్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి అంటే, ఒక రోజుకి కనీసం 15 షార్ట్స్ పెట్టాలి. 15 షార్ట్స్ 30 రోజుల్లో కనుక మీరు పెట్టగలిగితే మీకు ఆల్మోస్ట్గా 3000 నుంచి 4000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్. బట్ మీరు పెట్టే షార్ట్స్ ఏ విధంగా ఉండాలి అంటే, ఆ యూట్యూబ్ షార్ట్స్ మీ యొక్క ఒరిజినాలిటీ ఉండాలి. మీరు ఎక్కడా కానీ కూడా మీ యొక్క కాపీరైట్ వచ్చేటటువంటి మ్యూజిక్ ఇలాంటివన్నీ వాడకండి. ఇలాంటివన్నీ మీరు వాడినప్పుడు ఏమవుతాయంటే, ఆ స్టార్టింగ్ మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అది కొద్దిగా బిడ్డ పెరుగుతున్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎదగడానికి మనం సహాయం చేయాలి. మీరు కాపీరైట్ ఉండేవి, కాపీరైట్ లేనివి కూడా కొన్ని ఉంటాయి యూట్యూబ్లో. వాటిని తీసుకుని వచ్చి పెట్టడం వల్ల కూడా పెద్దగా యూస్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ షార్ట్స్లో. మీరైతే ఒరిజినాలిటీగా షార్ట్స్ చేస్తే అది ప్రజల్లోకి అయితే ఆటోమేటిక్గా వెళ్తాయి. షార్ట్స్కి అనలాటిక్స్ బాగుంది, సిటిఆర్ బాగుంది, ఇంప్రెషన్ కూడా బాగుంది. షార్ట్స్లో వచ్చేసి స్పీడ్నెస్ ఎక్కువ ఉంది యూట్యూబ్ అల్గారిథంలో. సో షార్ట్స్ పెట్టిన వెంటనే గుడుగుతాయి. బట్ మీరేం చేయాలంటే, పెట్టే షార్ట్స్ ఒరిజినాలిటీగా ఉండాలి, మీ సొంత కంటెంట్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతాయి. బట్ రోజుకు 15 షార్ట్స్ చేయండి, 30 రోజులు కంటిన్యూస్గా చేయండి. కాన్సిస్ట్గా చేసినారంటే మీరు తప్పకుండా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసే అవకాశం ఉంది. బట్ ఈ షార్ట్స్ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది కూడా చెప్తా చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ ట్రిక్, దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. షార్ట్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేసి 11 కల్లా ఫినిష్ చేయండి. 9 స్టార్ట్ చేసి 11 కల్లా ఫినిష్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 2 షార్ట్స్కైనా 2 నుంచి 3K వ్యూస్ అయితే వస్తాయి. 2 నుంచి 3K వ్యూస్ వస్తే ఈ మధ్యలో 15 మంది నుంచి 20 మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. నా యొక్క నాలెడ్జ్తో చెప్తున్నాను. నేను ప్రాక్టికల్గా చేసినటువంటివే మీకు చెప్తున్నాను. సో యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అయితే మనం సబ్స్క్రైబర్స్ను ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఇది ఒక మంచి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఆలస్యం, వెంటనే యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేయండి, యూట్యూబ్ ఛానల్లో మనీ సంపాదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 5000 లైకులు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇవి ఏవైనా కూడా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి సమాధానాల రూపంలో వీడియోస్ చేసి పెడతాను ఫ్రెండ్స్.